ఖమ్మం మున్సిపాలిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ గురుకుల రాష్ట్ర సెక్రటరీ అలుగు వర్షిని గురుకుల విద్యార్థుల మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. వర్షిని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పేద విద్యార్థులను బాత్రూమ్ క్లీన్ చేసుకోవాలని, వంట చేసుకోవాలని, ఊడ్చుకొని తూడ్చుకోవాలంటూ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యలు చేయడం ఏంటన్నారు. పిల్లల పక్షాన తల్లిదండ్రులు ప్రశ్నిస్తే వారి పిల్లలకు షోకాజ్ నోటీస్ ఇస్తారా అని ప్రశ్నించారు. 40 సంవత్సరాల సోషల్ వెల్ఫేర్ గురుకుల చరిత్రలో ఇంతటి మానవత్వం లేని సెక్రటరీని ఎక్కడా చూడలేదని విమర్శించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిని ఎవరైతే ఉన్నారో వారి దిష్టిబొమ్మను ఈరోజు పీడీఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దగ్ధం చేయడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాము, ఈరోజు అలుగు వర్షిని గారు గురుకులాలు చదువుకున్నటువంటి పేద విద్యార్థులు ఎవరుతున్నారో ఆ పేద విద్యార్థులని మీరు గురుకులాల్లో బాతులు క్లీన్ చేయాలి, అదేవిధంగా మీరు తిన్నటువంటి డైనింగ్ హాల్ క్లీన్ చేయాలి, అదేవిధంగా బూజు దులిపేయాలి అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు ఈ చదువుకోవడానికి వచ్చినటువంటి దళిత విద్యార్థులు అటువంటి విద్యార్థుల్ని మీరు పాష్ విద్యార్థులు అని చెప్పేసి ప్రశ్నిస్తూ మరి వారిని ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని మేము పీడీఎస్గా ఖండిస్తూ ఉన్నాము. ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారు ఆ గురుకులాలకు వెళ్ళి పేద విద్యార్థులు దళిత విద్యార్థులకి మెరుగైన విద్య అందించడమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం అన్నారు. మరి ప్రభుత్వం యొక్క లక్ష్యం అంటే మీ ప్రభుత్వ హయాంలో తెలంగాణ గురుకుల సెక్రటరీ అయినటువంటి ఒక ఐఏఎస్ ర్యాంక్ అయినటువంటి అలుగు వర్షిని పేద విద్యార్థులు ఈరోజు అక్కడికి వెళ్ళి వాళ్ళు బాత్రూమ్లు క్లీన్ చేయాలని చెప్పేసి, వాళ్ళు డైనింగ్ హాల్ క్లీన్ చేయాలని చెప్పేసి వారు ఒక రకంగా గురుకుల సెక్రటరీ గురుకులకు విజిట్ చేస్తే కనీసం బూజు దులుపుకోవట్లని చెప్పేసి అంటా ఉన్నారు. మేము అంటా ఉన్నాము, ప్రభుత్వం ఒక విద్యార్థి మీద ₹150,000 ఖర్చు చేస్తూ ఉంది. మరి ₹150,000 ఖర్చు చేస్తున్నప్పుడు విద్యార్థులు ఎందుకు బాత్రూమ్లు క్లీన్ చేయాలి, ఎందుకు డైనింగ్ హాల్ క్లీన్ చేయాలి? వాళ్ళు కేవలం అక్కడ చదువుకోవడానికి మాత్రం వచ్చారు, చదువుతో పాటు ఇక్కడ క్లీన్ చేయడానికి రాలేదు. పేద విద్యార్థులు అయినటువంటి వారు చదువుకుంటా ఉంటే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది మేము పీడీఎస్గా ఖండిస్తూ ఉన్నాము. ఇది ఖచ్చితంగా దళిత విద్యార్థుల మీద ఉన్నటువంటి ఒక ఇదే తప్ప కావాలి విద్యార్థులకి మెరుగైన విద్య అందించడం అనేది ఈ ప్రభుత్వం కానీ ఆ అలుగు వర్షినికి కానీ లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర గురుకుల సెక్రటరీ అయిన ఐఏఎస్ అలుగురి వర్షిని పేద విద్యార్థులపైన చేసిన వ్యాఖ్యల్ని పీడీఎస్ ఖమ్మం జిల్లా కమిటీగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక నా ఒక ముఖ్య లక్ష్యం ఏంటంటే విద్యా వైద్యం అని హామీలు చేసిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీ అధికారంలో ఉండగానే ఒక గురుకులకు సంబంధించిన సెక్రటరీ పేద విద్యార్థుల పట్ల ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది కూడా ఒక సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. విద్యార్థులను పట్టుకొని బాత్రూమ్లు కలవమని చెప్పి విద్యార్థులను పట్టుకొని వాళ్ళు ఏమన్నా పాష్గా పుట్టారా, పాష్గా పెరిగారా, లేదంటే వాళ్ళు ఏమైనా పెద్ద కుటుంబాల నుంచి వచ్చారా అనేది ఒక పేద విద్యార్థుల్ని ఒక రకంగా కించపరిచినట్టు వ్యాఖ్యలు చేసిన ఈ వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మీరు లేస్తే ఏ బహిరంగ సభలో అయినా ఎక్కడైనా మాది ఫ్యూచర్ ఇండియా ప్రైడ్ ఇండియా అని చెప్పుకుంటా ఉన్నారు. నా లక్ష్యం యంగ్ ఇండియా, యంగ్ తెలంగాణ అని చెప్తున్న రేవంత్ రెడ్డి గారు ఈరోజు విద్యార్థుల్ని బాత్రూమ్ గడమంటే యంగ్ ఇండియా తయారవుతుంది అనేది కూడా ఈ సందర్భంగా మీకు మేము క్వశ్చన్ చేయదలుచుకున్నాం. జగిత్యాల జిల్లా మాలియా